అభిమానం అంటే మాటలో చెప్పలేం బ్రదర్. వచ్చే మాట నోటి నుంచి రాదు, ప్రతి ఒక్కటి గుండెల్లో నుంచి వస్తుంది. ఎందుకంటే మా గుండెల నిండా కూడా కళ్యాణ్ బాబు ఉంటాడు కాబట్టి. అక్కడ టాటూ వేసుకున్నావు మరి ఆయన దేవుడు కదా, దేవుడితో సహానే పోలుస్తాం. పవన్ కళ్యాణ్ అంటే ఎవరో కాదు, మా ఇంట్లో మనిషే. ఒక రక్తం పంచుకొని పుట్టకపోయినా మా ఇంట్లో ఒకడు కళ్యాణ్ బాబు. అది మరి గతంలో ఇదే కళ్యాణ్ బాబు కోసం చాలా రకాలుగా చాలా మంది మాట్లాడారు కదా. అంటే వైసీపీలో ఉన్న అప్పుడు మంత్రులు ఎవరైతే ఉన్నారో, రోజా కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఆ గుడివాడ అమర్నాథ్ కావచ్చు, పేర్ని నాని కావచ్చు, వీళ్ళంతా చాలా విధాలుగా మాట్లాడారు కదా. అవునన్నా, అప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎగిరెగిరి పడినారు పాపం. ఇప్పుడు ఏమైంది అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమన్నారు కళ్యాణ్ గారిని. అలాంటిది మన వర్మ గారు చెప్పినట్టు అసెంబ్లీ గేటును తన్నుకొని మరి వచ్చారు. 151 సీట్లున్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు 11 సీట్లు పడ్డానికి మెయిన్ కారణం ప్రజల్లో వ్యతిరేకత. రెండోది పవన్ కళ్యాణ్ అనే అస్త్రం ఒక యుద్ధం చూపించింది వైఎస్ఆర్సీపీ పార్టీ పైన. ఎన్నో మాట్లాడారు పర్సనలే. ఏ రోజైనా మీరు గమనించండి అన్న, ఏ రోజైనా వాళ్ళ అసెంబ్లీకి వెళ్ళి మా నియోజకవర్గంలో ఈ సమస్య ఉంది, ఈ సమస్య తీర్చండి అనేసి చెప్పారా? అసెంబ్లీకి కూడా వెళ్ళి ఎక్కడైనా సభ పెడితే అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్కి 3 పెళ్ళిళ్ళు,